రాధ అయితే పండుని తీసుకురావడం కోసం అని చెప్పి స్కూల్కి వెళ్తుంది. ఇక స్కూల్లో పండు లేకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ని పండు ఎక్కడమ్మా అని చెప్పి అడుగుతుంది. పండు ఇందాకలే వెళ్ళిపోయాడు కదా, ఎవరో ఒక ఆంటీ వచ్చి తీసుకుని వెళ్ళారు కదా అని చెప్పి అంటుంది. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎవరో ఒక ఆంటీ అంటే మా అక్కే అయి ఉంటుంది అని చెప్పి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి శ్యామ్కి కాల్ చేస్తుంది. ఇక శ్యామ్కి కాల్ చేసి శ్యామ్స్ అని చెప్పి అంటుంది. ఏంటి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా అని చెప్పి అంటే, లేదు శ్యామ్ సార్ నేను పండుని తీసుకురావడం కోసం అని చెప్పి స్కూల్కి వచ్చాను అని చెప్పి అంటుంది. ఓహో పండుని తీసుకుని వెళ్తున్నావా అని చెప్పి అంటే, లేదు శ్యామ్ సార్ ఇక్కడ పండు లేడు, పండుని మా అక్క తీసుకుని వెళ్ళిపోయిందంట అని చెప్పి అంటుంది. అది విన్న శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రాధా శ్యామ్ వాళ్ళిద్దరూ కలిసి రుక్మిణి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక రుక్మిణి డోర్ అయితే లాక్ చేసి ఉంటుంది. అది చూసి రాధా శ్యామ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలండి, పండును మా అక్క ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఏంటో అని చెప్పి రాధ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇది చూసి శ్యామ్ అయితే నువ్వేం కంగారు పడకు రాధా, ఎలాగోలా పండుని తీసుకుని వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.